మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం నేరుగా స్టాక్ మార్కెట్లపై పడింది. ట్రేడింగ్లో ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. ముఖ్యంగా దక్షిణ కొరియా, జపాన్, చైనా మార్కెట్లు కుప్పకూలాయి. వాచ్ దిస్ లేటెస్ట్ డెవలప్మెంట్స్. మధ్యప్రాచ్యంలో యుద్ధం ముదరడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. మంగళవారం ఉదయం ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దక్షిణ కొరియా మార్కెట్లు ఈ పతనంలో అగ్రస్థానంలో ఉన్నాయి. సెలవు తర్వాత తెరుచుకున్న సియోల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏకంగా 4% పైగా క్షీణించింది. యుద్ధ భయంతో ఇన్వెస్టర్లు తమ షేర్లను విక్రయించడానికి పోటీ పడడమే దీనికి కారణం. అటు జపాన్ రాజధాని టోక్యోలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. జపాన్ స్టాక్ మార్కెట్లు 2% పైగా నష్టపోయాయి. చైనా మార్కెట్లు కూడా 1% మేర పతనాన్ని చవిచూశాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న అనిశ్చితి వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరా దెబ్బతింటుందనే ఆందోళన ఇన్వెస్టర్లలో పెరిగిపోయింది. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వ్యవస్థ మరింత కుంగిపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో యుద్ధం మరింత తీవ్రమైతే మార్కెట్లు ఇంకా పడిపోయే అవకాశం కనిపిస్తోంది.